నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మద్యం మత్తులో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇక భవిష్యత్తు మీద భయం, జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా కేర్గా ఉంటారు. కానీ కొందరు మాత్రం తన నిర్లక్ష్య ధోరణితో నిత్య సమస్యలు తెచ్చుకుంటూ మరికొందరిని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఏం జరిగిందంటే అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. పోలవరం జిల్లా చింతూరు మండలం ఇర్కంపేట గ్రామంలో జరిగింది ఓ విషాదకర ఘటన. సోమవారం రాత్రి మడకం కోసయ్య మద్యం సేవించి పత్తి మందును అన్నం గిన్నెలో కలుపుకొని భోజనం చేశాడు. రాత్రి సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో కోసయ్య భార్య 108కు కాల్ చేసింది. వెంటనే ఆయనను ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూనే మరణించాడు. అయితే ఈ కోసయ్య మద్యమత్తులో పురుగుల మందును అన్నంలో కలిపి తినేశాడా లేదా కావాలని ఆత్మహత్య కోసం అన్నంలో పురుగుల మందు కలిపి తినేశాడా అనేది క్లారిటీ లేదు. అయితే కోసయ్యకి 4 పిల్లలు. పిల్లలను చూసుకునేందుకు మేనత్త తన పాపతో ఇంటికొచ్చింది. ఇంటి వద్ద ఉన్న మిగిలిన భోజనం మేనత్తతో పాటు పిల్లలు కూడా తినడంతో తీవ్ర కడుపు నొప్పితో ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాపతో పాటు ఆమె కూడా తినేసి ఇక్కడ పిల్లలు ఆమె వాళ్ళిద్దరు కూడా తినేసి మొత్తం 6 తినేసి తీసుకెళ్లిన తర్వాత ఆయన హాస్పిటల్లోనే డెత్ అయ్యారు. తర్వాత పిల్లల పరిస్థితి అంటే వాళ్ళు కూడా వామిటింగ్స్ విరోచనాలు నాటు వైద్యం వచ్చేసరికి వామిటింగ్స్ విరోచనాలు అవుతుంటే వాళ్ళని కూడా పొద్దున్న హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రజెంట్ అయితే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. వాళ్ళని ఫోన్ చేసి కనుక్కుంటే గానీ తెలుస్తుంది. పాయిజన్ అంటే ఇప్పుడు పత్తికి కొట్టే పాయిజన్. రాత్రే తిన్నారు. చిన్న విషయం తెలియదు, ఓన్లీ అన్నమే కదా తినేసారు అనేసి మేము అనుకున్నాం. ఇక్కడ పొద్దున్న అడిగేసరికి వాళ్ళ చిన్న బాబు కూడా దీంట్లో అన్నంలో కూడా కలిపిండు అనేసి చెప్పేసరికి అప్పుడు తెలిసిందండి. అప్పటిదాకా బాగానే ఉన్నారు. వామిటింగ్స్ విరోచనాలు అయ్యేటట్టు అవుతుంది అనేసరికి వీళ్ళు కూడా తినేసి ఉంటారు అనేసి వాళ్ళని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది. మేనత్త సురక్షితంగా ఉంది. 5 పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.